కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామన్నారు ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందైన ఆయన 6 నెలల్లోనే రాష్ట్రంలో భయానక వాతావరణం ఏర్పడిందన్నారు. అటు రుణమాఫీ విషయంలో రైతులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. పల్లె పట్టణ ప్రగతికి నిధులు ఎత్తేశారని ఫైర్ అయ్యారు. వీటన్నింటిపై సభలో చర్చించారన్నారు హరీష్ రావు. సివిల్ సప్లైస్ కుంభకోణం, వడ్ల అమ్మకంలో పెద్ద కుంభకోణం జరిగింది. 3 నెలల్లో వడ్లు ఎత్తుతామని, డబ్బులు వస్తాయని చెప్పి మరి అలా ఎవరికి టెండర్ కట్టబెట్టారు? ఇంతవరకు ఎన్ని డబ్బులు వచ్చినాయి? వడ్లు ఎత్తినరా? మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారా? ఇక్కడ 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీని మీద శాసనసభలో చర్చ జరిగే విధంగా అడ్జర్న్మెంట్ మోషన్ రూపంలో కానీ, షార్ట్ డిస్కషన్ రూపంలో కానీ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాడాలని, ఈ అవినీతిని బయటకు తీయాలని, ఈ అవినీతి వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారో మొత్తం బండారాన్ని బట్టబయలు చేయాలని, ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం మీద గట్టిగా పోరాడి విషయాలన్నీ బయటకు తేవాలని చెప్పి కూడా ఈరోజు మా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3వది ఎక్సైజ్ కుంభకోణం. ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్ అయినటువంటి కంపెనీ సోమ్ డిస్టిలరీకి మన రాష్ట్రంలో అనుమతి ఇచ్చారు. మద్యం బాగలేదని, కల్తీ మద్యమని, అది త్రాగడం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటదని పక్క రాష్ట్రాల్లో బ్యాన్ చేసిన కంపెనీకి మరి మన రాష్ట్రంలో అనుమతి ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఒకవైపు మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారేమో నాకు తెలియకుండానే ఇది అనుమతి ఇచ్చిండ్రు అంటాడు. మరి మంత్రికి తెలియకుండా అనుమతి ఇచ్చే అదృశ్య శక్తి ఎవరు? అంత పవర్ఫుల్ శక్తి ఎవరు? మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. దాన్ని అన్నిటినీ బయటపెట్టి శాసనసభలో దీన్ని మొత్తం కూడా బండారం బట్టబయలు చేయాలని, ప్రభుత్వం యొక్క అవినీతి అంతా కూడా బయటకు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. సివిల్ సప్లైస్లో ఇంకో స్కామ్ కూడా ఉంది. సన్న బియ్యం 57 రూపాయలకు టెండర్ ఇచ్చిండ్రు. బయట మిల్లర్లు 45 రూపాయలకు ఇస్తాం, 46 రూపాయలకు మిల్లర్లు ఇస్తామంటే 57 రూపాయలకు సన్న బియ్యం టెండర్లు ఎట్లా కుమ్మక్కైనరు? మరి కిలోకు 10 రూపాయల చొప్పున 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయల అవినీతి సన్న బియ్యంలో కూడా సివిల్ సప్లైలో జరిగింది. రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడతా ఉంది. బోనస్ బోగస్ అయిపోయింది. బోనస్ విషయంలో త్వరితగతిన రైతులందరికీ రైతు భరోసా ఇచ్చే విధంగా, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరిగే విధంగా రైతుల పక్షాన పోరాటం చేయాలని చెప్పి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి, చర్చకు పట్టుబట్టాలని చెప్పి కూడా ఈరోజు మా శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, లక్షలాది మంది విద్యార్థులతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. గతంలో మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టిన ఫీజులను బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ముఖ్యంగా విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉంది. అనేక జిల్లాల్లో విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. కాలేజీ యాజమాన్యాలు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, టీసీలు ఇవ్వడం లేదు. వాళ్ళు మళ్ళీ విద్యా సంవత్సరం కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. 4000 పెన్షన్, ఆ రోజు అవ్వాతాతలకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఇంటికి 2 పెన్షన్లు ఇస్తామన్నారు, ఇంట్లో ఉద్యోగం ఉన్న పెన్షన్ ఇస్తామన్నారు, కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు, 4000 పెన్షన్ ఇస్తామన్నారు. కానీ 2000 కూడా చక్కగా వస్తలేదు. ఆ 4000 పెన్షన్ అవ్వాతాతలకు ఎప్పటి నుంచి ఇస్తారు? ఇంటికి 2 పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు? ఉద్యోగం ఉన్నా ఇస్తామన్నారు, అది ఎప్పుడు ఇస్తారు? కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని ఈ ముఖ్యంగా పేదల పక్షాన ఒత్తిడి పెంచాలని చెప్పి మేము అనుకున్నాం. ఎందుకంటే పోయిగా ముసలోళ్ళకి అన్యాయం చేస్తారు, గంత పేదవాళ్ళకి, వికలాంగులకు అన్యాయం చేస్తారా? వికలాంగులకు 6000 ఇస్తామని చెప్పి ఇలా వాళ్ళని కూడా మోసం చేసిండ్రు. ఆర్టీసీ ప్రభుత్వ పరం చేయాలి, ఆర్టీసీని ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు చేయాలని చెప్పి మా ప్రభుత్వం అప్పుడు నిర్ణయం తీసుకున్నది. అపాయింట్మెంట్ డే మాత్రమే ప్రకటించాలి. బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది, గవర్నర్ గారు ఆమోదం తెలిపారు. కేవలం అపాయింట్మెంట్ డే నిర్ణయించాలంటే ఏ రోజు నుంచి అమలు చేయాలనే నిర్ణయం తీసుకోక ఈ ప్రభుత్వం 8 నెలల నుంచి తాత్సారం చేస్తూ ఉంది.